హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదండి, టిప్పర్ సర్వీసింగ్ వచ్చింది మా కాడ. చూడండి మట్టి ఎట్లా ఉందో చూడండి. ఇందాక ఒక టిప్పర్ వచ్చింది, అది కూడా సర్వీసింగ్ చేసింది. అట్లా వచ్చింది అదిగోండి. ఆ మట్టి అంతా టిప్పర్ మట్టి అంతా మొత్తం కూడా ఎక్కువ టిప్పర్ వచ్చింది. ఇది కూడా చాలా మట్టి అయితే ఉందన్నమాట. ఒరిసేవాడు ఇలా ఊరికి పోతుండే సాయంత్రము. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చనిపోయిందంట. ఒరిసేవాడు టికెట్ అయితే బుక్ చేస్తున్నాడు. చూపిస్తాను టికెట్ కూడా. ఊరికి వెళ్తున్నాడు. చికెన్ పచ్చడి పెట్టి మనం అడిగాడు అనమాట. సో చికెన్ పచ్చడి అయితే సాయంత్రం అయితే ఖచ్చితంగా పెట్టిస్తాను నేను. ఒకసారి చూడండి, మనోడు చాలా కష్టపడుతుంది. మన కోసం ఒక లైక్ అయితే చేయండి. చూసుకోవచ్చు మరి మట్టి కూడా ఎంత మట్టి ఉందని, ఎంత టైం పడుతుంది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిప్పర్ కింద నీళ్లు కొట్టేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కనపడుతుంది కదా, ఆ రాడ్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. 2 రాడ్లు ఉన్నాయి, పెద్ద బండి కాబట్టి అవి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందుకంటే బండి కింద పోయి వాటర్ కొట్టాలి కాబట్టి సడన్ గా దిగిపోతే చాలా ప్రమాదం అవుతుంది అనమాట. అందుకని చూడొచ్చు, మనోడు ఆయిల్ ట్యాంక్ నిలబడి మరీ నీళ్లు కొడుతున్నాడు. ఛాయిస్ లోపల అయితే ఇంకా చాలా మట్టి అయితే ఉంది. తిన్నారు టిప్పర్ వెళ్ళిపోయింది. అంతేకాదు ఇవ్వండి, బండ్లు కూడా వచ్చినాయి. ఐచర్ బండ్ అవుతుంది, టిఫాన్ బండ్ అవుతుంది, అండ్ అవతల పక్క మిల్లర్ కూడా అవుతుంది. తీసుకోవచ్చు. చికెన్ తీసుకొచ్చాను అనమాట, ఫ్రై చేస్తున్నాను పచ్చడికి. ఇవ్వండి. హలో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా చికెన్ పచ్చడి చేస్తున్నాను. అది తర్వాత నిమ్మకాయలు దాంట్లో వండుకోవాలి. నిమ్మకాయలు మొత్తం దాంట్లో వండుకోవాలి. పచ్చడి అయితే ఈరోజు ఒరిస్సా వెళ్తున్నాడు. అదైతే ఈరోజు నైట్ షూట్ చేస్తాను. రేపు ఉదయం కల్లా యూట్యూబ్లో అయితే పెడతాను. సో మనకు మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు అయితే బాయ్.